హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ బైక్ ట్యాక్సీ. ఓ రైడర్కి ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. ఏం కావాలి? ఏం చేస్తున్నా ఏదో తేడాగా ఉందేంటి? ఏపీఎస్ఆర్టీసీ కనిపిస్తుందండి. టీఎస్ఆర్టీసీ కదా, దాంట్లో కనిపించాల్సింది. ఏంటి బాసు, ఏంటంటారా సంగతి? ఏం లేదు గాయస్, మనం అయితే ఈరోజు హైదరాబాద్ నుంచి నియరెస్ట్ బీచ్ కదా వెళ్ళబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇన్. Can I say this? 000. Auto start. సో గాయస్, రైడ్ అయితే అమీర్పేట నుంచి అయితే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. అఫ్కోర్స్ సిగ్నల్ దగ్గర ఎప్పుడు ఎక్కువే ఉంటుంది, కాకపోతే ఆ ముందు కూడా చాలా ఎక్కువ ఉంది. చూడాలి ఇక అవుట్స్కర్ట్స్కి మనకి ఎంతసేపు పడుతుందో. సో చూద్దాం. ఇక అమీర్పేట సిగ్నల్ దగ్గర ఒకటి, మళ్ళీ రిలయన్స్ దగ్గర యూటర్న్ ఒకటి. ఈ రోడ్లో అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే అసలు ఆ యూటర్న్ దగ్గర అయితే ఇంకా చాలాసేపు పడుతుంది. ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరేమో వెంటనే రావచ్చు, సిగ్నల్ కూడా కావాలి. ఈడ అట్లాగా అది యూటర్న్ దగ్గర మొత్తం జామే కూర్చుంటుంది. సో మళ్ళీ ఈడ కూడా చాలా టైం పట్టేటట్టుంది, మెల్లగా వెళ్తున్నా. సో అదనమాట సంగతి. లక్కీగా యూటర్న్ దగ్గర అయితే ట్రాఫిక్ లేదు ఈరోజు. సో మనం ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు. ఇది ఎక్కడ ఉంటుందంటే అమీర్పేట్ మెట్రో దాటిన వెంటనే అనమాట, టువర్డ్స్ పంజాగుట్ట వెళ్తున్న రూట్లో. సో పర్లేదు, లైన్ క్లియర్ అయింది మనకి, ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో. సో ఇక్కడ పంజాగుట్ట సిగ్నల్ దగ్గర అయితే ఆగాను ఫ్రెండ్స్. సో పక్కన మన వెహికల్ పక్కన ఒక బైక్ అయితే ఆగుంది. సో అడిగారు అనమాట, ఏంటి హెల్మెట్కి అని చెప్పి. సో కెమెరా అని చెప్పాను. పాపం కెమెరాలో కనిపించాలి, నువ్వు అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు. చూసారా ఆడ ముందు వైట్ హెల్మెట్ కనిపిస్తుందా మనకి ఇప్పుడు రైట్లో? దట్ బైక్ చూడండి ఎంత ఫాస్ట్గా వస్తాడు వాళ్ళకి. మన హైదరాబాద్ మోడల్ రైడర్స్ని దాటుకొని మనమైతే రైడ్ కంటిన్యూ చేస్తున్నాం. గాయస్, అసలు ఈ ఏరియాలో అయితే జనాలు రోడ్డు క్రాస్ చేయడం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎగ్జాక్ట్ ఎక్కడంటే నిమ్స్ దగ్గర అనమాట. సో చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళండి. అక్కడ రోడ్డు ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళొద్దు అక్కడ. అది హైదరాబాద్ ట్రాఫిక్లో చిన్న సందు దొరికినా వదిలిపెట్టకూడదు అనమాట. సో చూసారు కదా, అలా సందు దొరికితే వెళ్ళిపోవాలంటే అనకూడదు. ఏమంటే అయినట్టే ఉంటుంది, వెనకాలే ఉంటాం, అలా దూసుకుంటూ వెళ్ళాలి. సర్లే నిన్న అనుకుంటాం చేసేస్తాడట. సర్లే ఇంకేం చేస్తాంలే, ఇంకేం చేయలేంలే అని చెప్పి ఇంకా అలానే ఉండిపోయాను అనమాట ట్రాఫిక్లోనే. అది సంగతి. సో గ్రీన్ పడే వరకు మనం ఏం చేయలేము. yes sir, స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అలా గ్రీన్ సిగ్నల్ పడిందో లేదో మనమైతే కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు మాదిరి పరిగెత్తినాం అన్నమాట ఇలాగా. సో ఎంత ముందుకు వచ్చి ఏం ప్రయోజనం, ఎంత ఫాస్ట్ వచ్చి ఏం ప్రయోజనం? హైదరాబాద్ ట్రాఫిక్ అన్నాక ఆగక తప్పదాయే. ఎంత యాక్సలరేషన్ ఇచ్చినా ముందుకు వచ్చి బ్రేకే కొట్టాలి. సో మోసుకొని బ్రేక్ కొట్టాం అన్నమాట, ఇంకేం చేయలేము, ఇంకో ఆప్షన్ లేదు. వీ డోంట్ హ్యావ్ అదర్ ఆప్షన్స్ బ్రో. హైదరాబాద్ ట్రాఫిక్ ఇలానే ఉంటుంది. నువ్వు ఎంత యాక్సలరేషన్ ఇచ్చినా ముందరకు వచ్చాక అయిపోవాల్సిందే. ఎక్సెప్ట్ నైట్ టైమ్స్ ఖాళీగా ఉంటుంది రోడ్లన్నీ.
యాక్చువల్గా మనకి 2 రూట్స్ ఉన్నాయి వెళ్ళడానికి ఎల్బీ నగర్ వైపు. ఒకటి వచ్చేసరికి కోటి వైపు నుంచి ఒకటి వస్తుంది, ఇంకోటి ఎంజీబీఎస్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది అనమాట. సో నేనైతే ఎంజీబీఎస్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను ఇప్పుడు. ఎందుకంటే లైక్ ఆ రోడ్ అనేది ఎక్కువ మంది వాడతారు. సో నాకు తెలిసినంత వరకు లైక్ ఇటు కొంచెం తక్కువ ఉంటుందని చెప్పేసి ఇటు వచ్చినాను. సో పర్లేదు, ఇటు కూడా ఉంది ట్రాఫిక్, బట్ అంతా కాదు. ఎందుకంటే అటు ఆ రోడ్లో చాలామంది వస్తూ ఉంటారు, లైక్ ఆఫీస్ వదిలే టైం కదా. సో మోస్ట్లీ అందరు అదే రోడ్ ప్రిఫర్ చేస్తారు. ఇది వచ్చేది తక్కువ మంది, సో అందుకని ఇటే వచ్చాం. మొత్తానికి ఎల్బీ నగర్ మెట్రో వరకు అయితే వచ్చాం ఫ్రెండ్స్. జస్ట్ ఆడ ముందు ఫ్లైఓవర్ ఒకటి ఉంటుంది, అది దాటితే ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయినట్టే అవుట్స్కట్స్కి. సో ఆ ముందు కూడా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, బట్ స్లో పోతుంది కానీ వెళ్ళేలోపు. ఈడ ముందుగా ఎట్లుంటుంది అంటే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు కంపార్ట్మెంట్లో కూర్చున్నంత పని అవుతుంది. అది కదా ముందు ఫ్లైఓవర్ ఎక్కేస్తాం అనుకుంటున్నాం, ఎక్కలేము, బ్రేకులు పడుతూనే ఉంటాయి, కంపార్ట్మెంట్ మాదిరి ఉంటుంది. సో మొత్తానికి మనం ఫ్లైఓవర్ అయితే దిగాం ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, బస్ ఆగింది కదా. సో అక్కడ ముందు క్యాబ్స్ అయితే ఆపుతారనమాట. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే లైక్ విజయవాడ వెళ్ళాలి అనుకున్న టైం, లైక్ విజయవాడ కానీ గుంటూరు కానీ వెళ్ళాలనుకుంటే అక్కడైతే క్యాబ్స్ ఉంటాయి. లైక్ అన్ని టైమ్స్లో ఉంటాయని చెప్పలేను, బట్ ఖాళీగా ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే అక్కడ ఆగుతారనమాట. సో అక్కడ మంచిగా ఒక 300-400 ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు, జస్ట్ లైక్ కార్ పూలింగ్ అనమాట. సో ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇంకా కావాలంటే అదొకటి యూజ్ చేసుకోవచ్చు ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత. అమ్మయ్యా, మొత్తానికి మనం ఓఆర్ఆర్ దాకా అయితే వచ్చాం ఫ్రెండ్స్. సో నాకు ఈ ఓఆర్ఆర్ దాకా రావడానికి ఎంతసేపు పట్టిందంటే లిటరల్లీ 1 hour 32 minutes అయితే పట్టింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు వాచ్లో కూడా, ఇట్ టుక్ మీ 1 hour 32 minutes. చూడండి, 1 hour 32 minutes ఓఆర్ఆర్ రావడానికి మనకు పట్టిన టైం. దట్టు సిటీలో నుంచి అమీర్పేటలో స్టార్ట్ చేశాను, అమీర్పేట నుంచి ఇక్కడ ఓఆర్ఆర్ దాటడానికి మనకి 1 hour 32 minutes పట్టింది. అట్లుంటుంది అనమాట ప్రైమ్ టైంలో స్టార్ట్ అయితే. సో ఈవినింగ్ 4కి 5కి అట్లా స్టార్ట్ అయితే ఇంతసేపు పడుతుంది, లేదంటే 1 hourలో అయిపోతుంది మోస్ట్లీ. కాస్త 4-5 ఆ టైంకి స్టార్ట్ అయితే మాత్రం ఇట్లానే ఉంటుంది. ఇక్కడ రోడ్ అయితే హెవీ ఉంది, సో ఫుల్ స్పీడ్ అయితే పట్టుకున్నా. కానీ ఏం చేస్తాం బాస్, చెప్పాను కదా ముందైతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందని. సో ఆ ఫేజ్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్లో డౌన్ అవ్వాలి, అది సంగతి. బట్ మొత్తం అంతా హైవేనే ఉంటుంది మోస్ట్లీ, నేషనల్ హైవే. సో ప్రాబ్లం లేదు మనకి ఇక్కడ, బట్ ప్రాబ్లం అయితే ఉంది మనం వెళ్ళే రూట్లో. అది ఎక్కడో వీడియోలో చెప్తాను చూడండి. ఇంతలో మనకైతే హైవే కూడా వచ్చింది మంచిగా. సో సరే కదా అని చెప్పి మంచిగా యాక్సలరేషన్ ఇచ్చుకుంటూ పోతున్నా, ఇంతలో ఇదైందనమాట. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అలా గలగలమన్నా సరే తగ్గేదేలే అనుకుంటూ యాక్సలరేషన్ అయితే ఇంకా గట్టికిస్తున్నాను అన్నమాట. రైడర్స్ విల్ ఫీల్ ది సిచ్యువేషన్ ఫర్ ష్యూర్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టోల్ గేట్ గాయస్. మనమైతే ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇది వచ్చేసరికి పంతంగి టోల్ గేట్ అనమాట, అది సంగతి. ఒక రైడర్కి ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి, ఇంకేం కావాలని అడుగుతున్నా. చూసారా ఆ బ్రో మన హెల్మెట్ వెనకాల బీటెక్ వాళ్ళ బైక్ ట్యాక్సీ అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. సో అది చూసి బ్రో అయితే సబ్స్క్రైబ్ కొట్టి మరీ చూపిస్తున్నారు. లిటరల్లీ చాలా హ్యాపీ అనిపించింది అలా. సో జస్ట్ లవ్ దిస్ ఫీలింగ్ అబ్బా. ఇలాంటివి ఎన్నో మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. సో అలా రైడ్ చేసుకుంటూ మనం నర్కట్పల్లి వరకు అయితే వచ్చాం ఫ్రెండ్స్. సో నర్కట్పల్లి నుంచి మనమైతే విజయవాడ హైదరాబాద్ హైవే అయితే ఎగ్జిట్ అవ్వాలన్నమాట. సో వన్స్ ఇది ఎగ్జిట్ అయ్యాక మనం ఇమీడియట్ రైట్ తీసుకుంటే వేరే హైవేకి వెళ్తాము. సో అది ఎటువైపు అంటే నల్గొండ వైపు అనమాట. సో నల్గొండ మిర్యాలగూడ
ఇంకా సో లాంగ్ ఎక్కడి వరకు అంటే అది ఒంగోలు వరకు ఎక్స్టెండ్ అవుతుంది. బట్ మనం అంతవరకు వెళ్ళంలే, సో మధ్యలోనే డ్రాప్ అవుతాము ఈ హైవే కూడా. సో చూపిస్తాను అది కూడా మీకు. సో ఇదే అనమాట ఇమీడియట్ రైట్. సో ఇక్కడ మనం వేరే హైవే అయితే ఎక్కుతున్నాము. ఈ రోడ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది కూడా నేషనల్ హైవేనే. సో మనకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బట్ కొంచెం దూరమే ప్రాబ్లం ఉంటుంది. అది ఇంకా అప్కమింగ్లో చూపిస్తాను ఎక్కడ అనేది. అలా పాట పాడుకుంటూ మనం అయితే మడుగులపల్లి టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చాము. ఇది మన వేలో సెకండ్ టోల్ ప్లాజా అనమాట. సో టోటల్గా మనకైతే 3 టోల్స్ అయితే ఉన్నాయి ఈ వేలో, మనం వెళ్ళే వేలో. ఇది సెకండ్ది. సో అదనమాట సంగతి. ఈ గ్యాప్లో మనం కొంచెం కబుర్లు చెప్పుకుందాం గైస్. అది ఏంటంటే ఐ జస్ట్ వాన్ సజెస్ట్ మీకు ఒక సజెషన్, మీ అందరికీ ఒక సజెషన్ ఇవ్వాలన్నది. అదేంటంటే రీసెంట్గా నా బైక్ అయితే నేను జనరల్ సర్వీస్ చేయించాను. సో జనరల్ సర్వీస్ చేయించిన తర్వాత బైక్ బీటింగ్ అనేది చాలా చేంజ్ వచ్చింది. సో చాలామందికి తెలియదు, లైక్ జనరల్ సర్వీస్ అంటే ఓన్లీ ఆయిల్ చేంజ్ చేయటం, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయటం, లేకపోతే చైన్ టైట్ చేయించడం, ఇవే అనుకుంటారు. బట్ అలా కాదు. సో జనరల్ సర్వీస్ అంటే వాళ్ళు ప్రతి ఒక్క పార్ట్ని క్లీన్ చేస్తారు, లైక్ ఇంక్లూడింగ్ ఎయిర్ ఫిల్టర్స్తో సహా అవన్నీ క్లీన్ చేసి పెడతారనమాట. సో అలా చేస్తే ఏమవుతుందంటే బండి మెయింటెనెన్స్ బాగుంటుంది అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా మంచిగా వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు మీ బైక్ అయితే జనరల్ సర్వీస్ చేయించండి. జనరల్ సర్వీస్ అంటే మరి అది వేలు ఏమవ్వదు, ఎంత కాదన్నా ఎంత మంచి మెకానిక్ అయినా ఒక 900 లోపే అవుతుంది, 1000 కూడా అవ్వదు, 900 లోపే అవుతుంది. సో ప్రతి ఒక్క బైకర్, ప్రతి ఒక్క బైక్ వాడేవాళ్ళు మీ బైక్ అయితే జనరల్ సర్వీస్ అనేది చేయించండి. సో దానివల్ల మెయింటెనెన్స్ బాగుంటుంది బండికి. అలా సజెషన్ అయిపోయేలోపు మనమైతే తెలంగాణ చెక్ పోస్ట్కి అయితే వచ్చాము. సో ఇదేంటంటే తెలంగాణ ఎండింగ్ అనమాట, ఆల్మోస్ట్ ఇది ఎండింగ్ ఇంకా. సో ఇదైతే ఫైనల్ చెక్ పోస్ట్ ఇంకా. సో ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ ఇదే చెక్కింగ్ అనమాట. సో ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది ఏంటంటే వాడపల్లి బ్రిడ్జ్ అనమాట. సో ఇదేంటంటే కృష్ణానది మీద ఉంది. సో దిస్ ఈజ్ ద బార్డర్ అనమాట. సో ఏపీకి తెలంగాణకి ఈ కృష్ణానది బార్డర్. సో కృష్ణానది అవతలేమో ఆంధ్ర, యువతల పక్కేమో తెలంగాణ. సో ఇది ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ వాడపల్లి అనమాట. సో వాడపల్లి అనే ఊరి దగ్గర ఈ బార్డర్ అనేది అయితే ఉంది. సో మనకి యువతల సైడ్ తెలంగాణ పోలీస్ చెక్ పోస్ట్ చూసాం కదా, సో అట్లానే మనకి అవతల కూడా ఏపీ చెక్ పోస్ట్ ఉంటుంది. సో అక్కడ చూస్తున్నారు కదా వెహికల్స్ అయితే ఆగున్నాయి. సో అక్కడైతే చెకింగ్ జరుగుతుంది. ఇది ఏపీ చెక్ పోస్ట్ అనమాట. సో ఇక్కడ చెక్ చేస్తారు బాటిల్ ఏమన్నా వస్తున్నాయా లేదా ఇంటికంతా అని అక్కడ చెక్ చేస్తారన్నమాట. ఏంది భయ్యా ఏపీ ఎంటర్ అవ్వగానే రోడ్డు ఇలా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారా? అలా ఏమి ఉండదులే గైస్, జస్ట్ 100 మీటర్స్ అంతే, తర్వాత మళ్ళీ నార్మల్ హైవేనే. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, రోడ్ అంతా బాగానే ఉంటుంది. జస్ట్ అక్కడ వరకు అంతే, జస్ట్ ఈ కొంచెం డిస్టెన్స్ ఒక 100-200 మీటర్స్ సింగిల్ వే ఉంటుంది ఇట్లా, తర్వాత మళ్ళీ నార్మల్ హైవే. సో అక్కడ చూసుకోవచ్చు మ్యాప్లో రోడ్ అయితే ఎట్లా స్ట్రైట్గా ఉందో. సో హైవే మొత్తం మంచిగా నీట్గా ఉంటుంది, ఎక్కడ ఆగే పని ఉండదు, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ప్రాబ్లం అయితే ఎక్కడ ఏమి ఉండదు, అది సంగతి. ఇంతలో మనం 3వ టోల్ కూడా వచ్చేసింది. సో ఇది వచ్చేసరికి తుమ్మల చెరువు టోల్ ప్లాజా అనమాట. సో ఇది మనకి 3rd అండ్ ఫైనల్ మనం వెళ్ళే రూట్లో ఫైనల్ టోల్. మొత్తం ఇంకా ఈ టోల్ తర్వాత ఉన్న వీడియో మొత్తం అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అయితే పెట్టాను, ఎందుకంటే డిలీట్ చేయడం కన్నా సరే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టేద్దాము, అలా అయినా వీడియో ఉంటుంది కదా అని చెప్పేసి, లైక్ కష్టపడి తీసాను కదా, సో వాడకపోతే ఎలా అని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అయితే దీంట్లో పెట్టేశాను. ఒక్కొక్కటి కామెడీ ఏంటంటే 10x 20x 60xలో రన్ అవుతున్నాయి అవి.
మధ్యలో వర్షం కూడా పడింది, అందుకే అన్ని దగ్గర ఫోటో సరిగ్గా లేదు. సో మొత్తానికి మనం ఇప్పుడైతే ఎగ్జిట్ వర్డ్స్ నర్సరావుపేట అయితే వచ్చాము. సో ఇదే అనమాట ఎగ్జిట్ పాయింట్. సో మనమైతే ఇప్పుడు హైవే నుంచి ఎగ్జిట్ అయ్యి టువర్డ్స్ నర్సరావుపేట అయితే టర్న్ అయ్యాము. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే మొత్తం అంతా సింగిల్ రోడ్ ఉంటుంది అనమాట. అదొకటే కొంచెం ప్రాబ్లం, ఇందాక చెప్పాను కదా. సో అసలు సింగిల్ రోడ్, ఇంకా ఇందాకలాగా డబల్ రోడ్ అట్లా ఉండదు, సింగిల్ రోడ్ ఉంటుంది. సో అదే కొంచెం చిరాకు అనిపిస్తుంది సింగిల్ రోడ్. సో అదనమాట సంగతి. హియర్ ఈజ్ అ టోటల్ రూట్ మ్యాప్. హైదరాబాద్, చోటుప్పల్, మిర్యాలగూడ, దాచేపల్లి, పిడుగురాళ్ళ, నర్సరావుపేట, చిలకలూరిపేట, చీరాల, బాపట్ల, అండ్ ఫైనల్లీ సూర్యలంక, ది బే ఆఫ్ బెంగాల్. ఏముంది మామ, ఏముంది ఫీలింగ్ ఇక్కడ, ఎంత ప్రశాంతంగా ఉంది. ఆ వేవ్ సౌండ్ పాప లిటరల్లీ క్రేజీ. ఇక్కడ వైబ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. Like, share and subscribe to BTech Wala Bike Taxi. Signing off. Take care. Bye bye.